ఎఫెసీ పత్రిక 5:8. థ్యాంక్ యూ. ఎఫెషియన్స్ చాప్టర్ 5 verse 8. థ్యాంక్ యూ. ఎఫెషియన్స్ చాప్టర్ 5 verse 8. మీరు పూర్వమందు ఏమై ఉన్నారట? పూర్వము మీరందరూ చీకటిగాళ్లే, చీకటమ్మ, చీకటిగా ఉన్నారు. ఇప్పుడైతే చెప్పండి చెప్పండి చెప్పండి, అందరూ చెప్పుకోండి. ఇప్పుడైతే నేను ప్రభునందు వెలుగై ఉన్నాను. మరలా చెప్పుకోండి. ఇప్పుడైతే నేను నా ప్రభునందు వెలుగై ఉన్నాను. నా ప్రభు నన్ను వెలుగుగా మార్చారు. కొట్టు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాస్తవంగా వీళ్ళు కోరుకున్న కోరిక, కోరహు కుమారులు కోరుకున్న కోరిక, నీ వెలుగును నీ సత్యమును పంపించండి, పంపించండి. అవి మాకు త్రోవ చూపుతాయి. అవి నీ పరిశుద్ధ పర్వతం మీదకి, నీ నివాస స్థలానికి మమ్మల్ని. వాస్తవంగా 1-2 మాటలు చెప్తాను. అబ్రహాము ఎలియాజరును పిలిచి, బాబు ఎలియాజరు, మా సొంతూరు వెళ్ళి మా బంధువుల్లో ఒక అమ్మాయిని మా వాడికి భార్యగా చూసి తీసుకొని రమ్మన్నాడు. అయితే మీరు రారా అండి? శారమ్మ గారు, మీరు శారమ్మ లేదు అప్పటికి. మీరు రారా అండి? నాకెక్కడ ఓపికరా బాబా, కూర్చుంటే లెగిస్తే. అలాగైతే ఇస్సాకుని తీసుకెళ్ళమంటారు సార్. ఇస్సాక వాడు వద్దుగా. అయితే ఇంకెవరు వస్తారు సార్? మీరు రాకుండా, మీ అబ్బాయి రాకుండా, మరి ఎలాగా? పర్లేదు, నువ్వు వెళ్ళు బాబా, నేను వెళ్ళండి బాబా. మీరు నేనైతే పాతకాలపు మనుషులమే. పెళ్లి సంబంధానికి వెళితే ఆ అమ్మాయి తెచ్చేది, వీళ్ళేదో తెచ్చేది, పెట్టేవాళ్ళు టీలు తాగారు, ఆ దొంగ చూపులు చూసారు, అయిపోయింది పెళ్ళి పో. ఇప్పుడు కుర్రోళ్ళు అట్లా కాదు, పెళ్ళికి ముందు డేటింగ్ అంట. ఇంకా ఒరే మీ జిమ్మడ చండాలు దరిద్ర పనులు కాకపోతే సరే. మీరు నేనైతే పర్లేదండి బాబా. పాతకాలం 1920 మోడల్లో కుర్రోళ్ళు ఇప్పుడు నువ్వేం కంగారడి మాకు, నీకంటే ముందుగా లేకపోతే నీకు తోడుగా యెహోవా దూతని, చెప్పండి, నీతో పాటు నీకంటే ముందుగా యెహోవా తన దూతని. కోరవ కుమారులు ఏం కోరుకుంటున్నారు? దూత కాదు, మౌసెస్, నేను సిద్ధపరిచిన స్థలానికి మిమ్మల్ని తోడుకుని వెళ్ళేటట్లుగా మీకంటే ముందుగా నా దూతని. మీరు ఈ సందర్భాలు మీరు గమనిస్తే, దేవుడు తన ప్రజల కంటే ముందుగా దూతల్ని పంపించిన అనుభవాలు, లేకపోతే మీకంటే ముందుగా నా సేవకుణ్ణి పంపిస్తాను, మీకంటే ముందుగా నా ప్రతినిధిని పంపిస్తాను అని చెప్పేవారు. కానీ ఇక్కడ మాత్రం దూత కాదు, మరొకటి కాదు. చూడండి, మలాకి 3:1 చదువుతారు. మలాకి 3:1. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై. ఎవరది? బాప్తిస్మిచ్చి యోహాను. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మునుపు యేసుక్రీస్తుకి మార్గం సిద్ధపరచడానికి దేవుడు ముందుగా ఎవరిని పంపించారు? బాప్తిస్మిచ్చి యోహాను. కానీ వీళ్ళు కోరుకున్న వీళ్ళ అభిలాష ఆ దోతలు కాదు, ఇంకోరు కాదని, బాబా మీ వెలుగుని మీ సత్యాన్ని పంపించండి. దేవుడు ఒకసారి అంటారు,
మోసెస్, నేను మీతో కూడా రాను, మీరు రాకపోతే మేము ఒక్క అడుగు ముందుకేయమన్నారు. దేవుడు అన్నారు, చెప్తే అర్థం కావట్లేదు నీకు, రానన్నానా, మీరు రాకపోతే మేము అడుగు ముందుకేయమన్నారు. దేవుడు అన్నారు, నేను గనక మీ మధ్యలోనికి వచ్చినట్లయితే సంహారం జరుగుద్ది, జాగ్రత్త. అలాగైతే ఏమంటారు సార్, మేము ఐగుప్తులేమో మిమ్మల్ని గురించి ఘనంగా గొప్పగా చెప్పేసి వచ్చాం, మీరు రాకపోతే ఎలాగా? దేవుడు అన్నారు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, వెళ్ళు. థ్యాంక్ యూ. అందరూ అంటారు, ఆయన రాడంటారా బాబా, ఆయన సన్నిధిని పంపిస్తాడంట. అరే పిచ్చోళ్ళారు, మీకు తెలదరా బాబా. నీడ ఉంది అంటే నిజం ఉన్నట్టా లేదా? నీడ ఉంది అంటే నిజం ఉన్నట్టా లేదా? సన్నిధి అంటే ఆయన నీడ. యెహోవాయే నీ కుడి ప్రక్కన. అమ్మ నీడేం చేస్తుంది బాబా? నేను అంటాను, ఒక వ్యక్తి తణుకులో నుంచుంటే నీడెక్కడ పడుద్దా? మనిషి ఎక్కడ ఉంటే నీడ పక్కన పడుద్ది. కొన్ని సందర్భాల్లో మనకు తెలియక నువ్వే రావాలమ్మా. కానీ కోరహు కుమారులు సన్నిధి కాదు, దేవత కాదు, సేవకుడు కాదు, ప్రవక్త కాదు, మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించండి, అవి మాకు త్రోవ చూపెడతాయి, నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి మమ్మల్ని తోడుకుని వెళతాయి. తూర్పు దేశపు జ్ఞానుల్ని యేసు ప్రభు పడుకొని ఉన్న పశువుల పాకకి త్రోవ చూపించింది ఎవరు? ఒంటిలా. వీళ్ళంటారు, నక్షత్రాలు వద్దు మాకు, నక్షత్రాలు వద్దు, దోతలొద్దు, సేవకుడొద్దు, ప్రవక్త వద్దు, మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించు. ప్రారంభిస్తాను. ఒక్క 2 పాయింట్లేమో చెప్పడానికి టైం ఉంది అంతే. మిగతా వర్తమానం శనివారం, రేపు ప్రత్యక్ష ప్రసారం ఉండదు కదా, శనివారం దీన్ని కొనసాగిస్తాను. మన యూట్యూబ్ ఛానల్ పేరేంటి అంటే మీరు చూడట్లేదని అర్థం. టపీమని చెప్పండి, హోసన్నా మినిస్ట్రీస్ RJY. తరువాయి భాగం శనివారం చెప్తాను. ఫస్ట్ పాయింట్ 97వ కీర్తన 11వ వాక్యం. 97వ కీర్తన 11వ వాక్యం. నీతిమంతుల కోసం వెలుగును, యథార్థ హృదయుల కోసం. దీని అర్థం ఏంటంటే, విత్తబడినది అనుకోనని గడియలో, ఊహించని గడియలో భూమిని బద్దలు చేసుకుంటూ పైకి వస్తుంది. హల్లెలూయా. విత్తనాన్ని విత్తామండి, విత్తాను. అక్టోబర్ 23వ తేదీ మంచి రోజు అంట. ఆ రోజు నువ్వు మొలకెత్తాలి. ఏంటి ఈలోగా భూమిలోనే అర్థమవుతాం మీకు? విత్తనాన్ని విత్తాం, మట్టి కప్పెట్టేసాం, దానికి ముహూర్తం పెడతామా? సిద్ధాంతి దానికి ఏదన్నా మంచి రోజు చూస్తాడా? ఇందు మూలంగా తెలియజేయమని అనుకున్నా, అక్టోబర్ 23వ తారీఖున మంచి ముహూర్తం ఉంది బాబా, ఆ రోజు మొలకెత్తమనంటే కుదురుతుందా? కుదరదు. అనుకోనని గడియలో భూమిని ఛేదించుకుంటూ నీతిమంతుల కోసం విత్తబడిన వెలుగు అకస్మాత్తుగా ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, నీతిమంతుల కోసం వెలుగు, యథార్థ హృదయుల కోసం ఆనందము విత్తబడి ఉంది. అనుకొనని గడియల్లో మీ హృదయాలు చించుకొని ఆనందంతో ఉప్పొంగేటట్లుగా
ప్రభు వెలుగును ప్రకాశింప చేస్తారు. ఎలా ఉంటుంది ఆయన వెలుగు? వాస్తవంగా లేఖనాల్లో రాయబడిన మాట ఏమిటంటే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు. అక్కడ ఉంది లెమ్ము లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు. బాబు, నీకు వెలుగు వచ్చింది అక్కడ. ఆ వెలుగు నీవు సొంతం చేసుకోవాలంటే నీవు లేవాలి. కాస్తో కోస్తో దేవుని కొరకు ప్రకాశిస్తేనే నీకోసం దేవుడు పంపించిన మహిమ కలిగిన వెలుగు నిన్ను ఆవరించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. అది నీ కోసం పంపించబడిన వెలుగు. అది వెలుగు నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటూ వీక్షిస్తున్నారో, క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్పగలను, ఈ సమయం నా ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్న సమయం. నా దేవుని వాక్యం, వెలుగై ఉన్న వాక్యం, నిన్ను ప్రకాశింపచేసే వాక్యం, నీతో మాట్లాడుతున్న ముచ్చటిస్తూ ఉన్న సమయం ఇది. నీకు వెలుగు వచ్చింది. నీ కోసమే వెలుగు పంపించారు దేవుడు. ఎంతకాలం చీకట్లో చిందులాడుతావు? Get up! Arise! Arise! హల్లెలూయా! దేవుని వాక్యం అంటుంది, లెమ్ము. కాస్త వెనక్కి వెళితే ధూళి దులుపుకో, మెడకట్లు విప్పుకో. పాపపు కట్ల చేత, ఆచారాలు అనే కట్ల చేత, భయంకరమైన పాపపు కట్ల చేత నువ్వు బంధించబడిన నీ కట్లు నువ్వే విప్పుకోవాలి. వాక్యం ఏమంటుంది? ధూళి దులుపుకో. నీకోసం వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చీపు తీసుకొచ్చి మొహం మీద కొట్టరు, దులపరు. ధూళి దులుపుకో, నీ మెరకట్లు నీవే విప్పుకో. లెమ్ము తేజరిల్లుము, నీ వెలుగు. కొంతమంది ఉన్న చోట నుంచి ఏమాత్రం లేవరు. నా బతికే ఉందిలే, నాదే ఉందిలే అని వాళ్ళని వాళ్ళ చులకనగా భావించుకుంటూ, వాళ్ళని వాళ్ళ కించపరుచుకుంటూ, కాస్తంతైనా కదిలితే కదా. యేసయ్య అడుగుతున్నారు, 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర పడున్నాడు. 30 సంవత్సరాల వయసు అప్పుడు పక్షవాతం వచ్చింది. అనుకుందామా వద్దా? ఇబ్బంది ఏం లేదుగా, అనుకో. ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు వచ్చింది పక్షవాతం? అదొక 30, ఇదొక 38. ఎంత? చెప్ప దశంభాగం అడగట్టు కదా, దశంభాగం అడిగినట్లు ఫీల్ అవుతారా? అంత అదొక 30, 38 ఎంత? 68 సంవత్సరాల వయసు కలిగిన అంకులు అక్కడ పడి ఉంటే యేసయ్య వచ్చి అడుగుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా? నాకంటే ముందు వేరే వాళ్ళు దూకేస్తున్నారు. స్వస్థపడగోరుచున్నావా? నన్ను ఎత్తుకెళ్ళేటాకి ఎవరు లేరు. అరే స్వస్థపడగోరుచున్నావా? యేసన్న గారు అంటారు, నాకంటే ముందుగా ఇంకొకరు దూకేస్తున్నాడు అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే, ఇతని మనసులో ఉన్నది ఏంటంటే, ఇతను బాగుపడ్డ వాళ్ళని చూసి దరిద్రం, పీత బుద్ధి. ఏ బుద్ధి? ట్వింకిల్ పీత బుద్ధి. స్వస్థపడగోరుచున్నావా? నన్ను తీసుకెళ్ళి ఇటాకి ఎవరు లేరండి. నీతో చెట్ల ప్యాకిలు ఎవడాడుతున్నాడు రా? నీకు బొవ్వెవడు పెట్టాడురా? నీ బట్టలు ఎవడు ఉతికిచ్చాడురా? యేసన్న గారు అంటారు, నాకంటే ముందు ఇంకోటి దూకేస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళి ఇటాకి ఎవరు లేరు. నాకంటే ముందు ఇంకోటి దూకేస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళి ఎవరు లేరు, ఇటాకి లేరు. యేసన్న గారు అంటారు, ఎంతకాలంగా పడున్నాడు అతను అక్కడ? ఎంత? ఏడాదికి ఒక్కసారి. ఏంటి? ఏడాదికి ఒక్కసారి ఓపిక చేసుకుని, ఏడాదికి ఒక్కసారి 10 ఏళ్లలో పడ్డు, లోనికి వెళ్ళి 10 ఏళ్లలో పడ్డు,
అమ్మో నన్ను తీసుకెళ్ళేటాకి ఎవరు లేరు, తీసుకెళ్ళి లెమ్ము. గిద్యోన్ తనతో ఉన్న యవనస్తులు అందరిని అడిగారు, అరే పొలాలు మనవి, ఆరుగాలం కష్టపడింది మనం, చెమటోర్చింది మనం, కాయ కష్టం చేసింది మనం, పడిగాపులు కాసింది మనం, నిద్రహారాలు మాని పొలాన్ని చదును చేసి పంట పండించుకుంది మనం, కుసిత తిండి గింజలు తెచ్చుకుందాం అనేసరికి మిద్యానీయులు దోచుకెళ్ళిపోతున్నారా, అరే మనం వెళ్దాం పదండ్రా. వాళ్ళు ఎక్కడున్నారు? వాగుల్లోనూ కొండ గుహల్లోనూ, అంటే చీకట్లో ఉన్నారు. వాగుల్లోనూ వంకల్లోనూ దాక్కుని చీకట్లో బతుకుతున్నారు. గిద్యోన్ అంటారు, అరే రండిరా మనం వెళ్దాం రండిరా. అరే గిద్యోన్ ఒకటే చెప్తున్నా, బతుకుంటే బలిసాగు తిని, ఎవరు కేసీఆర్ చెప్పింది, నేను చెప్పేది ఏంటి చెప్పనా, ఊపిరుంటే ఉప్పాళ్ళ ఉప్పు చేపలైనా అమ్ముకొని బతుకుతాం, కానీ ఈ చీకట్లోంచి మేము బయటికి రా. వాగుల్లోనూ వంకల్లోనూ గుహల్లోనూ కొండ చర్యల్లో దాక్కొని ఉన్నారు అందరు చీకట్లో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మధ్యలో నుంచి గిద్యోను ఒక్కడే కాస్త వెలుగులోకి వచ్చాడు. లెమ్ము తేజరిల్లు అంటే పాపం అతను ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే తెలుసా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. కొట్టు చప్పలు గట్టిగా. చీకట్లో నుంచి నీవు వెలుగులోకి వచ్చావు. నా దేవుని కోసం నీవు ప్రకాశించాలన్న ఒక తృష్ణ. అప్పుడు మన దేవుడు మనల్ని ఎలా ప్రకాశింప చేస్తారో తెలుసా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం. ఏదది? అబ్బా అట్లాగే చదవాలా మళ్ళా? ఇందాక చదివినట్టు చదవాలా? సామెతలు 4:18. అరే మరి నువ్వు అంత లైట్గా చదువుతావేంటి? ఇందాక చదివిందే కరెక్ట్, ఆ సౌండ్. పట్ట పగలడం అట్లా. మరలా చదువు. ఇంకొంచెం గట్టిగా. ఇందాక బాగా చదివావయ్యా. పట్ట పగలు. ఏ పగలది? పట్ట పగలపు వరకు అంటే తెలుగు బైబిల్లో వేకువ, ఇంగ్లీష్ బైబిల్లో మధ్యాహ్నం. పట్ట పగలు మధ్యాహ్నపు వెలుగు వలె నీతిమంతుల మార్గాలను, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ చదువురా. Proverbs chapter 4:18. ఏంట్రా నువ్వు కూడా తెలుగులో చదువుతూనే ఉంటారా? పట్టుపగలు అంటాడు ఏంటాడు? బట్ ద పాత్స్ ఆఫ్ రైచియస్ షైనింగ్ లైక్ మోర్ ఆర్ మోర్ పర్ఫెక్ట్ డే. అదే ఒక పట్ట పగలు అంటే ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎంత వెలుగైతే ఉంటుందో నీతిమంతుల యొక్క మార్గాలను దేవుడు అలాగున ప్రకాశింప చేస్తారట. హల్లెలూయా. కోరహు కుమారులు అంటారు, మీ వెలుగును పంపించండి అయ్యా. ఎందుకంటే ఆ వెలుగు మనల్ని నీతిమంతులుగా మార్చునుగాక. ఆ వెలుగు మనకు సంతోషాన్ని కలుగు చేయునుగాక. నిజంగా అక్షరానుసారంగా దేవుని ప్రజలు వెళ్ళిన మార్గాన్ని మీకు నేను తెలియపరుస్తాను. నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం 20 నుంచి ప్రారంభిద్దారు. 3 వాక్యాలు. నిర్గమ 13:20 నుంచి చదవండి. వారు సుక్కోతు నుంచి బయలుదేరి
గమనించండి, వాళ్ళు పగలు రాత్రి చెప్పాలి. నేను ఎక్కడైతే ముగిస్తానో వెంటనే మీరు అల్లుకోవాలి. పగలు రాత్రి గుడ్. యెహోవా త్రోవలో వారికి హల్లెలూయా. పగలు రాత్రి వాళ్ళ అరణ్యంలో. నాతో పాటు ఇశ్రాయేల్ దేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. కృప ఉన్నాడు, అండ్ ఎలీషా ఉన్నాడు. ఇంకా తాడేపల్లిగూడెంలో ఎవరు లేరా? సత్యబాబు అన్న అదిగో ఏలూరు శని అంటున్నా, శనివారపేట జోసఫ్ గారు అండ్ సత్యబాబు అన్న. అరే నువ్వు వచ్చావురా శ్యాము, నువ్వు వచ్చావు ఇశ్రాయేల్కి. శ్యాము నువ్వు రాలా. సత్యబాబు అన్న వాళ్ళ మిస్సెస్ వచ్చారు. రైట్. ఐగుప్తు నుంచి బయలుదేరితే ఎడారి, ఎక్కడ గ్రామ, ఇప్పటికి చిమ్మ చీకటి, ఎడారులు. మరి దేవుని ప్రజలు పగలు రాత్రి వాళ్ళ మార్గాలు సరళం చేయబడ్డాయంటే కారణం సాక్షాత్తు యెహోవా వారికి వెలుగిచ్చుటకై. అంతేనండి. చదవండి. గుడ్. పగటి వేళ మేఘస్తంభమై వెలిగిచ్చుటకు వాళ్ళకు ముందుగా నడుస్తూ వచ్చారట. వాస్తవంగా వాళ్ళు చీకట్లోనే నడిచి వెళుతున్నారు, కానీ దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టకుండా, అంటే వాళ్ళకి అరణ్య యాత్రలో సమృద్ధిని కలుగు చేయడానికి పగలైన, నేను అనేది ఏంటంటే సమయమైన అసమయమైన మన దేవుడు మనకు వెలుగై నుంచి మనతో ఉండునుగాక. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ నీ కోసం నా ప్రభు అనుకూలంగా మార్చునుగాక. ఇక నేను చెప్పదలిచిన మాట 27వ కీర్తన మొదటి వాక్యం కూడా చదవండి. 27వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా నాకు వెలుగును. ఎస్, అరణ్య యాత్రలో దేవుని ప్రజలు ఎవరికి భయపడకుండా వాడు సాగడానికి కారణం దావీదు వ్యక్తిగతంగా చెప్పారు, కానీ ఇశ్రాయేలీయులు ధైర్యంగా చెప్తారు, యెహోవా నాకు వెలుగును. చెప్పాలి, అందరూ చెప్పండి. యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి. సరే, ఈ చరిత్ర నేను కొంచెం సాయంకాలం కూడా మనసు పెట్టి ధ్యానిస్తున్నప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ముగించిన తర్వాత ఐగుప్తులో నుంచి ప్రారంభించబడిన వాళ్ళలో ఎంతమంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి చేరారు? ఎందరు? కాలేబు. అంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన జనాంగంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎంతమంది వెళ్ళి చేరారు? మిగతా వాళ్ళందరూ ఏమైపోయినట్లు? నేను మిమ్మల్ని హెచ్చరించాలనుకున్నది ఏంటంటే, ఈ పాత సమాజం ఉందే, పాత వాళ్ళందరూ, వీళ్ళు ఐగుప్తులో దేవుని ద్వారా ఎన్ని అద్భుతాలు చూశారు. ఏమన్నా సిస్టర్ గారు, ఐగుప్తులో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారు? 10 తెగుళ్ళు. అద్భుతాలు చేశారా లేదా? దేవుడు చేశాడు, చూశారు. ఎర్ర సముద్రాన్ని దాటించారు. ఈ 40 సంవత్సరాలు కూడా దేవుని ద్వారా ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూశారో, మహామహిమతో నింపబడిన దేవుని కార్యాలు ఎన్ని చూశారో, చూసి కూడా వెలుగై ఉన్న దేవునిని విశ్వసించనందువలన, నమ్మనందువలన వాళ్ళకి రక్షణ లేకుండా పాలు తేనెలు ప్రవహించే దేశంలో వెళ్ళి చేరలేకపోయారు. ఈ రాత్రి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, దేవుని ద్వారా ఎన్ని అద్భుతాలు చూశారు,
దేవుని ద్వారా ఎన్ని ఆశ్చర్య కార్యాలు మీరు అనుభవించారు, ఇంకా అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తున్నారు. ఇంత అనుభవిస్తూ కూడా చీకట్లో బ్రతకాలని, చీకటి సంబంధమైన కార్యాల్లో కూరుకుపోవాలని. అందుకే దేవుని వాక్యం అంటుంది, రాత్రి రాత్రి చాలా గడిచిపోయింది, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉంది గనుక చీకటి సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి. అంతేకాదు, తెస్సలోనిక పత్రికలో పౌలు అంటారు, తెస్సలోనికలో ఉన్న సంఘమా, మీరైతే వెలుగు సంబంధులై పగటి సంబంధులై వెలుగులో నడవండి. ఎవరైతే దేవుని వెలుగులో నడుస్తారో నిశ్చయముగా వాళ్ళు దేవుని నివాస స్థలానికి ఆ వెలుగు వాళ్ళను నడిపించునుగాక. రెండో మాట నిర్గమకాండము 35. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన మాట. ఇది నిర్గమకాండం 35:14. అయ్యా, వెలుగు కోసం, చాలు, వెలుగు కోసం, అందరూ చెప్పండి, వెలుగు కోసం చెప్పాలి, వెలుగు కోసం చెప్పాలి, వెలుగు కోసం కోరహు కుమారులు ఏం కోరుకున్నారు? నీ వెలుగుని చెప్పాలి, నీ వెలుగుని, నీ సత్యాన్ని పంపించండి. చెప్పాలి, నీ వెలుగుని, నీ సత్యాన్ని పంపించండి. అవి మాకు త్రోవ చూపుతాయి. ఎక్కడికి? నీ పరిశుద్ధ స్థలానికి, నీవు కోరుకున్న స్థానం. రెండో మాట, వెలుగు కోసం దీపవృక్షము, దీపస్తంభము. పరిశుద్ధాత్ముడు చక్కటి వివరణ ఇచ్చాడు. అదేంటంటే, జస్ట్ ఒక చిన్న వివరణ మీకు ఇస్తాను. ప్రత్యక్షపు గుడారం 3 భాగాలు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. చెప్పాలి, మొదటిది 2, 3. ఆవరణములో ఒక వ్యక్తి లోపలికి రాగానే బలిపీఠం ఉంటుంది. ఏముంది? బలిపీఠం దాటాక ఇత్తడి గంగాళం ఉంటుంది. ఆవరణంలో 2 వస్తువులు. ఆవరణంలో అడుగుపెట్టిన వెంటనే ఏముంటుంది? బలిపీఠం. కొంచెం దాటి వచ్చాక ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు. 1 దక్షిణపు దిక్కులో దీపవృక్షం, దానికి ఎదురుగా ఉత్తరాన సముఖపు రొట్టెల బల్ల. ఇక్కడ అంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఈ కర్టన్ తెరకి ధూపవేదిక. ఏది? రాజమండ్రిలో ఉంది చూసారా ధూపవేదిక? అది. దక్షిణాన దీపవృక్షం, ఉత్తరాన సముఖపు రొట్టెల బల్ల, ఇక్కడ ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సం ఒక్కటే ఉంటుంది. నిబంధన మందస్సం. దీని లోపల 3 వస్తువులు. 1 దేవుడిచ్చిన ఆజ్ఞల పలకలు, 2 మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, 3 అహరోను చిగిర్చిన కర్ర. ఈ దీపవృక్షం మీద 7 దీపాలు ఉంటాయి. ఆ దీపాల కాంతి సముఖపు రొట్టెల బల మీద పడుతూ ఉండాలి. యాజకుడు ఈ పరిశుద్ధ స్థలంలో సంచరించాలంటే లోకపు వెలుగు ఉండకూడదు. లోకపు వెలుగు ఇక్కడ ఉండకూడదు. కేవలం దీపవృక్షములో ఉన్న వెలుగే పడాలి. ఇక్కడ వెలుగు కోసం దీపవృక్షం. నేను అంటాను, ఒక వ్యక్తి వెలిగించబడాలంటే
ఒక వ్యక్తి వెలిగించబడాలంటే దీపవృక్షం కావాలి. దీపవృక్షము ఈజ్ ఈక్వల్ టు సంఘము, సహవాసము. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19:20. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19:20. చదివాయా? అరే కొంచెం మంచినీళ్ళు పోయిరా, చదువా. ఏంటది? 7 దీపవృక్షాలు. 7 దీపవృక్షాలు దేనికి సాదృశ్యం? 7 సంఘాలకి. దీపవృక్షం అంటే ఏమిటి చెప్పాలి? దీపవృక్షం ఈజ్ ఈక్వల్ టు మీకు వెలుగు కలగాలంటే దీపవృక్షం కావాలి. మీరు వెలిగించబడాలంటే సంఘము కావాలి. మీరు వెలిగించబడాలంటే సహవాసం ఉండాలి. వెలుగు కోసం దీపవృక్షం అంటే సంఘం. మీకు ఒక వివరం చెప్తాను ఇక్కడ. మీకు ఎవ్వరు చెప్పేవారు లేరనుకోండి, వెచ్చలివిడిగా ప్రవర్తిస్తారు. లోకములో ఉన్నవాళ్ళు వెచ్చలివిడిగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి చెప్పేవాడు లేడు, చెప్పింది చేసేవాడు లేడు కనుక వెచ్చలివిడిగా ప్రవర్తిస్తారు. క్రైస్తవులకైతే పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికం. నీవు వెలిగించబడాలంటే ఈ వాక్యమే నిన్ను వెలిగిస్తుంది. జీవవాక్యాన్ని చేతపట్టిన జ్యోతి వలె వెలగాలి. నిన్ను వెలిగించేది ఈ దేవుని వాక్యం, దేవుని సంఘం. చెప్తాను. దావీదు అంటారు, యెహోవాయే నాకు వెలుగు. దావీదు వెలిగించబడ్డారంటే నా సేవకుని కోసం నేను ఒక దీపాన్ని ఏర్పాటు చేస్తాను. దావీదే దీపం. ఆ దీపం వెలిగించబడాలంటే దీప వృక్షం కావాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. నేను ఇక్కడ రాసుకుంది ఏంటంటే దావీదు జీవితం ఎప్పటికప్పుడు సరిచేయడానికి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడానికి గల కారణం ఏంటంటే ఎవరు దావీదుని ప్రోత్సహించి హెచ్చరించి గద్దించింది? నాతాను ప్రవక్త. బెత్షెబాతో పాపం చేశారా? ఏ ఒక్కరో చెప్పడానికి ధైర్యం చాలా. నాతాను ప్రవక్త వచ్చారు, దావీదు ఆ దుర్మార్గుడు నువ్వే, ఆ వంచకుడు నువ్వే. దావీదు వెలిగించబడాలంటే ఒక సహవాసం కావాలి. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు దావీదు. ప్రవక్త వచ్చాడు, ఏంటి 7 రోజులు ఉపవాసం ఉన్నామంట? ఏం చేస్తామండి బిడ్డ? పోతాడాడు, చచ్చిపోతాడు. దుర్మార్గుడు పాపం చేస్తే గర్భం ధరించింది ఆ మనిషి, చచ్చిపోతాడాడు. లేకపోతే స్నానం చేసి పోంచాయి. ఎవరు గద్దించింది? ఎవరు? ప్రవక్త, నాతాను ప్రవక్త. ఇంకా చెప్తా, నాతాను ప్రవక్త లేకపోతే సొలొమోను సింహాసనం ఎక్కుండేవాడు కాదు. నాతాను ప్రవక్త లేకపోతే సొలొమోను సింహాసనం ఎక్కేవాడు. దావీదు జీవితంలో మీరు గమనించండి. సంతోషమందైన నా స్తుతి కీర్తనకు
ఆధారము నీవే, సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు. మరలా సంతోషమందైన పాడండి. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఓ నాయనా నరే నరే నరే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. అయ్యా సేవించద నిన్నే, కరుణారే నారా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ రాసుకుంది ఏంటంటే, నేను ఇక్కడ రాసుకున్న మాట, దావీదు సంతోషంలో ఉన్నప్పుడు నాతాను ప్రవక్తున్నాడు, దావీదు దుఃఖంలో ఉన్నప్పుడు నాతాను ప్రవక్తున్నాడు, దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తున్నాడు, దావీదు కుమారుడు సొలొమోను రాజు అవడానికి నాతాను. నేను అనేది ఏంటంటే, నీవు బాగుపడాలంటే, దేవుడే నీకు నిత్యమైన వెలుగై ఉండాలంటే నీకు దీప వృక్షము కావాలి. వెలుగు కోసం చెప్పండి, వెలుగు కోసం దీపవృక్షం అంటే సంఘం, సంఘ సహవాసం. కొంతమంది ఉంటారు సంఘంతో అంటుకట్టబడరు, సేవకులు చెప్పిన మాటను విశ్వసించి ఆ ప్రకారంగా నడవరు. చదువుదాం కొన్ని విషయాలు. రోమాపత్రిక మొదటి ఇంకో 37వ కీర్తన 6వ వాక్యం, 37వ కీర్తన 6వ వాక్యం. ముప్పై 37వ కీర్తన 6వ వాక్యం. 37వ కీర్తన 6వ వాక్యం. ఆయన వెలుగు వలె నీ నీతిని, చెప్పండి, ఆయన వెలుగు వలె నీ నీతిని. చదవయ్యా, చదవండి. 37వ కీర్తన 6వ వాక్యం. ఆగండి అన్న చదవని, చదవయ్యా. ఆయన వెలుగు వలె నీ నీతిని, నిర్దోషత్వాన్ని. నేను మొదటి మాట తీసుకుంటాను, నిర్దోషత్వం అనేది వేరే పాయింట్లో యాడ్ చేస్తాను. ఆయన వెలుగు వలె నీ నీతిని. దేవుని ప్రజలు వెలుగు సంబంధులైతే దేవుని నీతిని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనా లేదా? ఆయన నీతిని, సంకల్పాన్ని నెరవేర్చాలనా లేదా? యేసు ప్రభు బాప్తిసం పొందడానికి వస్తే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నారు? అయ్యా మీ చెప్పులు వారే, ఆగు, చెప్పులు బట్టలు పక్కన పెట్టు, నీతి యావత్తు ఇప్పటికి ఇలాగునా. చెప్పాలి, నీతి యావత్తు ఇప్పటికి ఇలాగునా. ఏమిటి నీతి అంటే? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మరి ఈరోజు దేవుని ప్రజలు వెలుగై ఉండాలంటే, నిత్య రాజ్యానికి వారసులుగా మారాలంటే, పరిశుద్ధ పర్వతానికి ఎక్కి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. దైవ నీతిని నెరవేర్చాలి, దైవ నీతిని నెరవేర్చాలి. యెషయా గ్రంథం 51:4. యెషయా గ్రంథం 51:4.
నా యెషయా గ్రంథం 51:4, నా ప్రజలారా నా మాట వినండి, నా జనులారా నాకు చెవి యొగ్గి వినండి. ఉపదేశము తిరగేస్తే నా యొద్ద నుండి ఉపదేశమును మీకు వెలుగు కలిగేటట్లుగా నా నీతిని నియమిస్తాను. నీవు వెలుగై ఉండాలంటే, నీవు వెలుగుమయమై తేజరిల్లాలంటే దేవుని నీతిని ధరించుకున్న వాడివై ఉండాలి. ఏమిటి నీతి? బాప్తిసం పొందడం ఒక నీతి అయితే, దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వడం ఒక నీతి అయితే, అందుకే యేసయ్య అంటారు, శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. బాప్తిసాలు పొందారా? పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నీతిని, సంకల్పాన్ని సంపూర్తిగా నెరవేర్చగలుగుతున్నారా? ఈ రాత్రి ఆలోచించి, నా ఉపదేశాన్ని పంపిస్తున్నాను, నా నీతిని పంపిస్తున్నాను, మీరు వెలుగై ఉండాలి, వెలుగై తేజరెళ్ళాలి, చీకటి తొలగిపోవాలి. అందుకే కౌరవ కుమారులు అంటారు, ఈ చీకటి అనే సమాజంలో, ఈ చీకటి అనే లోకంలో మేము బ్రతకాలి, బట్టకట్టాలంటే మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించండి. అవి మాకు త్రోవ చూపెడతాయి. అవి నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి మమ్మల్ని తోడుకొని వస్తాయి. పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. దీని తరువాయి భాగం శనివారం సాయంకాలం 7 గంటలకి విజ్ఞాపన ప్రార్థనా కూడిక ప్రత్యక్ష ప్రసారంలో మీరు 2nd ఎపిసోడ్ మీరు చూడబోతున్నారు. కృప మీకు తోడై ఉండునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్ అన్న వెంటనే ఎవరు ఒకటే వదినా బాగుంది, ఇట్లాంటి పనులు చేయకూడదు. ఎక్కడోళ్ళకి దూరంగా వందనాలు అనుకోవడం, అందరూ మాస్కులు పెట్టుకొని తిన్నగా బయలుదేరిపోతూ ఉండాలి. ఇక్కడికి వచ్చి తలకాయలు పెట్టకూడదు. అర్థమైందా? పరిస్థితులు బాగాలేవు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అడగండి, మీరు కూడా అడగండి. ప్రభువా, నా కుటుంబానికి, నాకు మీ వెలుగుని, మీ సత్యాన్ని పంపించండి నాయన. అవి మాకు చక్కటి త్రోవను చూపెడతాయి. మా అభిలాష మీ పరిశుద్ధ పర్వతం మీదకి రావాలి నాయన. మీ నివాస స్థలాన్ని మేము చేరాలి తండ్రి. చేసుకుందాం. సి షార్ప్ మైనర్. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాపై నాలో ఉదయించే, నీ సాక్షిగా మార్వెలస్ యేసయ్యా, నీవున్నంత వరకు. 84 అందరూ. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే. పాడాలి. నీ సాక్షిగా వెలుగుమయమై, యేసయ్యా, నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై, నీవున్నంత వరకు
ఆశ్చర్యకరుడా నా మరలా ఆశ్చర్య నిత్యుడగు తండ్రివి నా నిత్యుడగు తండ్రివి షాలేము. అందరూ నాతో కలిసి మనసారా చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి నీతి నాలో ఉదయించే నీ సాక్షిగా వెలుగుమయమై నీవున్నంత వరకు నీ సాక్షిగా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా ఆశ్చర్య నా నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా షాలేము నిత్యుడగు తండ్రి షాలేము నిత్యుడగు తండ్రివి నా షాలేము నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు షాలేము రాజు షాలేము రాజు యోబు అంటున్నారు, అప్పుడు ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించెను, ఆయన వెలుగు వలన నేను చీకటిని దాటి వెళ్ళాను, చీకటి కెరటాలు ఛేదించుకుంటూ వెళ్ళాను. ఎస్, అందుకే కౌరవ కుమారులు అంటారు, మీ వెలుగును పంపించండి, మీ వెలుగును బయలుదేరి చేయండి. నీతిమంతుల కోసం వెలుగు, నీతిమంతుల కోసం వెలుగు. మీ నీతి వెలుగు వలె తేజరలు చేస్తారు ఆయన. ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన పరలోకపు వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాటలు విన్నారో ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో పరిశుద్ధాత్ముడు వాక్కు ఫలింపచేసి ఒక్కొక్కరి మీద వెలుగు ప్రకాశింపచేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన నా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి చీకటిలో ఉన్న వారందరినీ వెలుగులోనికి నడిపించడానికి ఆకాశములో నుంచి మా మధ్యలోనికి దిగివచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రతి చీకటి నీ నామములో, నీ వాక్యములో వెలుగు కలుగునగాక, చీకటి అంతరించిపోవునగాక. నా తండ్రి, నీ బిడ్డల జీవితాలలో ఎక్కడైతే చీకటి విలయతాండమాడుతుందో ప్రతి చీకటి యేసు నీ నామములో తొలగించబడునుగాక. నా తండ్రి, నీ బిడల కొరకు నాయన వెలుగును నీవు పుట్టించినందుకే స్తోత్రము నాయన. నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు నా తండ్రి వెలుగును నీ విత్తినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బిడలు తేజరిల్లేటట్లుగా, ప్రకాశించేటట్లుగా, ప్రజ్వలిల్లేటట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడేటట్లుగా, చీకటిలో ఉన్న నీ బిడలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు నడిపించినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. చీకటి విలయతాండమాడుతూ ఉండగా నాయన, నీతి భాస్కరుడైన దేవునిగా మా హృదయాలలో ఉదయింపజేసినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి చీకటిని మీరు తొలగించినందుకే స్తోత్రము నాయన. నీ సన్నిధిలో సహవాసములో నాయన అంటుకట్టబడి నాయన నీ సహవాసములో ఉంటున్న వారికి గొప్ప వెలుగు కలుగునట్లుగా, సంఘములోనికి వచ్చిన వారికి వెలుగు కలిగినట్లుగా నాయన, చీకటి అంతరించిపోయేటట్లుగా నాయన, అంధకారపు క్రియలన్నీ తొలగించబడేటట్లుగా నాయన తండ్రి, నీ దీపవృక్షపు వెలుగులోనికి, నీ సంఘపు వెలుగులోనికి వస్తున్న ప్రతి ఒక్కరిని వెలిగించడానికై దిగి వచ్చినదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రము నాయన. ఎంతమంది అయితే అంధకారపు క్రియలతో, ఎంతమంది అయితే నాయన అస్వస్థలతో, ఎంతమంది అయితే నాయన కీడును అనుభవిస్తున్నారో ఈ రాత్రి గొప్ప వెలుగు కలుగునుగాక. నీ బిడ్డలందరినీ వెలిగించుచున్నందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. వెలిగిస్తున్నందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మరింతగా నీ దాసుని మీరు బలపరచండి నాయన. ఈ సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో మీరు బలపరచండి. ప్రతి విశ్వాసి కుటుంబాలను మీరు వెలిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వీరి కుటుంబాలలో ఏ కొదువులున్నాయో, ఏ కొరతలున్నాయో సమస్తము ఎరిగిన దేవుడవు నాయన. గొప్ప వెలుగుని కలగ చేయండి. నీ వాక్కును పంపించండి. ఈ రాత్రి విడుదల కలుగునుగాక. నీ నామములో విడుదల కలుగునుగాక. ఒక అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేయించున్నాం నాయన. నీ నామం మాత్రమే మహిమపరచబడేటట్లుగా ఎవరి జీవితాలలో ఏ కొదువులున్నాయో కొదువులన్నీ తీర్చడానికి నాయన నీ మాటని నాయన సెలవిమ్మని ప్రార్థన చేయించున్నాం ప్రభానికి స్తోత్రం. నీవు ఆజ్ఞాపించండి, గొప్ప కార్యములు మీరు జరిగించండి. నీ దాసుని మీరు బలపరచండి నాయన. ఉన్నతమైన నీ వాక్కుల చేత నీవు బలపరిచి ప్రతి బిడ్డని మీరు తృప్తిపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థన చేయిస్తున్నందుకు నాయన ఇంకను మీరు బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దాసుని ఇంకను మరింతగా మీరు బలపరచండి, మరింతగా కృపతో నింపండి, క్షేమాన్ని మీరు కలగచేయండి నా తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా నీ దాసుని మీరు బలపరచండి, అభిషేకించండి. నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని వెలిగించమని ప్రార్థన చేయించున్నాం ప్రభా. వారి జీవితాలలో కొదువులు, కొరతలు అన్ని తీర్చివేసి సమృద్ధితో మీరు నింపి నీ ఘనమైన నామానికి మాత్రం మహిమకరంగా ఈ సంఘము, ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లుగా కృపా క్షేమాలు వీరి వెంట వచ్చినట్లుగా ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించి మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కృప మీ అందరికీ తోడై ఉండి కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ.